తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం నడిబొడ్డున సమితి స్థలంతో పాటు జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా మైదానం కబ్జాదారుల పరం కాకుండా ప్రజలందరూ అడ్డుకోవాలని స్థానిక మండల ప్రజా కార్యాలయంలో వారు తహసీల్దార్ని కలిసి వినతి పత్రం అందజేశారు. అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నందున వీలైనంత త్వరగా సమస్యను పరిశీలించాలని కోరారు. అనంతరం కమిటీ నాయకులు బీకే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తప్పుడు పత్రాలు సృష్టించి ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజలంతా వీటిని కాపాడుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే పెద్ద ఎత్తున సంతకాల సేకరణ ఉద్యమం చేపడతామని చెప్పారు. పర్యవేక్షణ సమితి సభ్యులు ఎస్వి నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు చేసి విశ్రాంత జీవితం గడుపుతున్న మేము నిస్వార్థంగా పోరాడుతున్నామన్నారు. వెంకటగిరి పట్టణ ప్రజల భవిష్యత్తు అవసరాల కోసం క్రీడా మైదానాలు, ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపల్ వివి రమణారెడ్డి, అల్లం రాజా, ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు గౌస్ బాషా, రైతు కూలీ సంఘం నాయకులు జి కృష్ణారెడ్డి, వివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. గత 3 మాసాలుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీగా ఏర్పడి కొంత ప్రయత్నం చేస్తూ వచ్చాం. వెంకటగిరిలో వివిధ ప్రాంతాలలో జరిగినటువంటి భూ కబ్జాల గురించి ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువచ్చి వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాం. దాదాపుగా అది చాలా వరకు విజయవంతం అవుతూ వస్తూ ఉంది పాజిటివ్గా. అందులో మొదటిది కాలేజీ విశ్వోదయ కళాశాలకు పక్కగానే ఉన్నటువంటి సమితి స్థలం 1.32 ఎకరాల స్థలాన్ని అబ్దుల్ కరీం గారి వారసులమంటూ కొంతమంది ఇది మాదే అనేసి క్లెయిమ్ చేస్తూ ప్రయత్నం చేస్తూ వచ్చారు. వాళ్ళ వెనుకల కబ్జాదారులు తీవ్ర ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మేము వెలుగులోకి తేవడం జరిగింది. వాస్తవంగా అది 1965లోనే అబ్దుల్ కరీం గారి దగ్గర నుండి ఆ రోజు బీడీఓగా ఉన్నటువంటి సమితి డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి వాళ్ళు కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంట్ ఉంది పక్కాగా. అది డాక్యుమెంట్ తీసి రెవెన్యూ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓ రకమైనటువంటి తమాషా ఏంటంటే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి, ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి రికార్డ్ అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉండాలి. అట్లాంటిది ప్రభుత్వాధికారులు మమ్మల్ని అంటే సూచించేదానికి, వెలుగులోకి తెచ్చేదానికి ప్రయత్నించేటువంటి ఈ కమిటీ మెంబర్స్ని ఆ డాక్యుమెంట్స్ అడగడం అనేటువంటిది నిజంగా కొంత ఆశ్చర్యకరం. అయినా కూడా మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఆ డాక్యుమెంట్ తీసి రెవెన్యూ అధికారులకి చేర్చడం జరిగింది. ఇందులో ఎండిఓ గారు, ఎండిఓ ఆఫీస్ వాళ్ళు కూడా ప్రయత్నం చేసి వాళ్ళ ద్వారానే అఫీషియల్గానే ఎంఆర్ఓ గారికి చేర్చడం జరిగింది. దీని మీద పలు దఫాలుగా ఎంఆర్ఓ గారిని కలిసాం, ఆర్డీఓ గారిని కలిసాం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. ఈ ప్రయత్నాలన్నీ జరిగిన పిమ్మట ఇటీవల జూన్ 5వ తారీఖున రెవెన్యూ కోర్ట్ అనేటువంటిది ఏర్పాటు చేసి అక్కడ అందరినీ పిలిపించి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎవరైతే ఆ భూమిని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ వారసులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ తరఫున వ్యక్తి వచ్చాడు. మా పరిరక్షణ కమిటీ సభ్యుల తరఫున 4 మెంబర్స్ వెళ్ళారు. ఎండిఓ ఆఫీస్ తరఫున 2 ఎండిఓ ప్లస్ ఏఓ కూడా వచ్చి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. అది ఆ ఎంక్వైరీలో ఈ డాక్యుమెంట్స్ని, ఇక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి. ఎవరైతే వారసులమని చెప్పుకుంటున్నారో వారిని ఎంక్వైరీ చేసినప్పుడు వారు అనుభవంలో లేరని, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఏమీ లేవని చెప్పడం జరిగింది. సో ఈ ఎంక్వైరీ జరిగిన తర్వాత దాని మీద ఎంఆర్ఓ గారు యాక్షన్ తీసుకుంటామని ఆర్డీఓ గారికి తెలియజేస్తామనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడే ఎంఆర్ఓ గారిని కూడా కలవడం జరిగింది. ఆమె ఆర్డర్ అయింది, మీకు కమ్యూనికేట్ చేద్దాము అనేసి చెప్పడం జరిగింది. పోతే జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్కి సంబంధించి కొంత కబ్జా అయితే జరిగింది. దాన్ని చాలామంది, ఒక 5 మంది వ్యక్తులు తమ సొంతం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా పోరాటం సాగించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రికార్డ్స్ వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా మనం ప్రభుత్వ భూమిగా నిర్ణయించి ఆర్డర్స్ తీసుకోవాలనేటువంటిది చూద్దాము. మీడియా మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీరు మా ఉద్యమానికి వీలైనంత వరకు సాయం చేశారు. ఇప్పటి వరకు
అది చాలా గొప్పగా మేము భావిస్తున్నాము. కొంతమంది ఏంటంటే మా మీద బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నాడు. మేమంతా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నాము, ఇందులో ప్రజా సంఘాల నాయకులు ఉన్నాము, మాకు గవర్నమెంట్ నుంచి రిటైర్ అయిన వాళ్ళము ఉన్నాము, మాకు పెన్షన్లు ఇస్తూ ఉంది, మేము లక్షణంగానే ఉన్నాము. మేము ఏ ప్రభుత్వ ఆస్తులు కానీ ఏ ఇతర వ్యక్తుల ఆస్తులు కానీ ఆక్రమణ చేయాలనే దురుద్దేశం మాకు లేనే లేదు. మేము ఈ భావితరాల పిల్లల కోసము గ్రౌండ్ లేకపోతే వెంకటగిరి ఇంత పెద్ద వెంకటగిరిలో 2 గ్రౌండ్లు ఉంటే ఆ 2 గ్రౌండ్లను మింగేయాలని చూసే తిమ్మింగళాల మీద మేము పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటము అవి మళ్ళీ తిరిగి గవర్నమెంట్లో చేర్చుకునేంత వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.